ఇదండి షేజ్వాన్ చికెన్. చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షేజ్వాన్ చికెన్ రెసిపీ చేసుకుందాం. అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. దీనిలోకి ఒక అర స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల నిమ్మరసం, సాల్ట్ ఒక అర స్పూన్ వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ నాని బాగా మెత్తగా ఉంటుంది. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఇది ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుందండి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూను, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, 1 కోడిగుడ్డు వేసి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగాక సిమ్లో పెట్టి ఈ కలుపుకున్న చికెన్ని ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ని సిమ్లోనే వేగనివ్వాలి. ఇది వేగిపోయింది, తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకొక ట్రిప్ వేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని చికెన్ వేయించుకున్న ఆయిలే కొద్దిగా వేసేసుకోవాలి. 1 పిడికెడు వెల్లుల్లి రెబ్బలు తరిగి వేసేసుకోవాలి. ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ 1 పెద్ద ముక్కలుగా కోసి వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల షేజ్వాన్ చట్నీ, రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్లు, సోయా సాస్ 2 స్పూన్లు, రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ని 1/2 కప్పు నీళ్ళల్లో కలిపి వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ని వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి.
ఇదండి షేజ్వాన్ చికెను. చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.